సార్, మా ఆయన లారీ డ్రైవర్ సార్. 2 రోజుల్లో తిరిగి వస్తా అని డ్యూటీకి వెళ్ళాడు. వారం రోజులైనా ఇంకా తిరిగి రాలేదు. ఫోన్ కూడా పనిచేయడం లేదు సార్. తనకి ఏమైందో అని నాకు భయంగా ఉంది సార్. లారీ మిస్సింగ్ కేసా? ఈ నెలలో ఇది 5వ. ముందు ఆ 7 పాపమా. నువ్వేం బాధపడకమ్మా, మీ ఆయనకేం కాదు, నేను చూసుకుంటాను. ఆవిడ దగ్గర కంప్లైంట్ తీసుకో. సార్, కొంతకాలంగా వైజాగ్ సరౌండింగ్స్ లో లారీలు మిస్ అవుతున్నాయి, లారీలతో పాటు మనుషులు మిస్ అవుతున్నారు. దీనిపైన మీ డిపార్ట్మెంట్ ఎటువంటి క్లూ సంపాదించలేదు. మేము తొందరలోనే కేసు సాల్వ్ చేస్తాం. ఇదే మాట మీరు చాలా కాలంగా చెప్తున్నారు. పోనీ మీరు సాల్వ్ చేస్తారా? We already started investigation and we'll try to solve this mystery very soon. Now you can go. చూశారు కదా, మిస్టరీని ఛేదిద్దామని పోలీసులు ఎప్పటిలాగా చెప్తున్నారు. వీళ్ళు కేసు సాల్వ్ చేసే లోపు ఇంకెన్ని మిస్సింగ్ జరుగుతాయో చూద్దాం. ఇల్లు వచ్చేసిందా? గుడి వచ్చింది. మళ్ళీ కూడా ఇందాకే కదా దిగావు. రే, ఆయన వెంకటేశ్వర స్వామి, ఈయన ఆంజనేయ స్వామి. నువ్వు వెళ్ళి స్వామి. 10 కిలోమీటర్లు 20 సార్లు ఆపావు. దిగి దిగి నా కాలు పుల్లడిపోయినాయి. నేను ఇక్కడ నుంచి దండం పెట్టుకుంటాను. ఎలా తగలాడు యాదవ. నువ్వు వెళ్ళు. స్వామి, మీ కాలంలో మగాడు పెళ్లి చేసుకుంటూ ఉండిపోతే బ్రహ్మచారి అనేవారు. కానీ ఈ కాలంలో తేడాగా అంటున్నారు స్వామి. ముదిరిపోయిన మగాడికి, బోరుకొచ్చిన బండికి వాల్యూ లేదని నీకు తెలుసు. గత 4 సంవత్సరాల్లో 15 పెళ్లి చూపులకు వెళ్ళాను. వెళ్తున్నాను, వస్తున్నాను, కానీ ఒక్కటి కూడా సెట్ అవ్వలేదు. దానికి కారణం ఏంటో తమరకు కూడా తెలుసు. నా నత్తి. అదేంటో స్వామి, ఉత్తప్పుడు మాత్రం టీవీ యాంకర్లా గలగలలా మాట్లాడేస్తుంటాను. కానీ ఎక్కువ ఆనందపడినా టెన్షన్ పడినా నత్తి వచ్చేస్తుంది స్వామి. ఆ నత్తితో ఏ పిల్ల సెట్ అవ్వట్లేదు స్వామి. ఇప్పుడు ఇంకో పెళ్లి సంబంధానికి వెళ్తున్నాను. ఒకవేళ నచ్చిందనుకో, నా నత్తి రాకుండా చూడండి స్వామి. నీ రుణమే ఉంచుకోములే. రేపు నాకు అబ్బాయి పుట్టినా, ఆఖరికి అమ్మాయి పుట్టినా ఆంజనేయ స్వామినే పెట్టుకుంటాను. ఒరే భయంకర భక్త, పెట్టిందన్నాలు చాలు, త్వరగా రా, అవతల ముహూర్తం టైం అయిపోతుంది. ఉండరా పింజారు వెదవా, స్వామివారితో డీల్ మాట్లాడుకుంటున్నాను. ఉంటా స్వామి. ఏం కాదు నాన్న, తగ్గిపోద్దా? ఒరే రారా బాబు, టైం అవుతుంది. వస్తున్నాను రా. ఏంటి సార్ మంచి ఆనందంలో ఉన్నట్టున్నారు? అబ్బా, ఈ పెళ్లి చూపులైనా సరే నత్తి రాకుండా చూసుకో. కనీసం ఈ సంబంధమైన ఓకే అవుద్ది. అందుకే స్వామిని అడిగా. నీ పెళ్లి లోపల నేను చచ్చిపోయినా ఉన్నాను. పదా. దిగు. ఒక్క నిమిషం. పిట్టల ధరలా కోడేడరా ఎప్పుడును. తప్పు. కృష్ణుడికి ఆ ఫ్లూట్ ఎంత ముఖ్యం, నాకు ఈ కోట్ ఎంత ముఖ్యం. నేను సాధించిన విజయాలకి చిహ్నరా ఇది. ముందు నా పెళ్లి చేయరా యాదవా. అలా అందుకే కదా వచ్చాం. దిగు. ఇల్లు చాలా బాగుంది, పక్కా వాస్తు. రండి బాబు. చూసుకోరా. చూసుకో రా. కూర్చోండి. ప్రయాణం బాగా జరిగిందా బాబు? భేషుగ్గా జరిగిందండి. స్వీట్స్ తీసుకోండి. నువ్వు కూడా తీసుకో బాబు. తీసుకో. బాబుకు సిగ్గు అనుకుంటా. నట్టు కూడా ఎక్కువే. ఏంటి? అదే వినయం కూడా ఎక్కువ అని చెప్తున్నాను అనమాట. కనపడుతుంది. జంగులు చాలా బాగున్నాయండి. ఆ ఫోటోల్లో ఉంది అభిషేక్ బచ్చన్, రామ్ చరణ్, ఎన్టీఆర్ కాదు? యా. ఏ షూటింగ్ లో తీయించారు? షూటింగ్ లో కాదు, మ్యారేజ్ లో. వాళ్ళ మ్యారేజ్ చేయించింది నేనే. ఆహా, అమితాబ్ బచ్చన్ పెళ్లి కూడా మీరే చేయించారా? అది నేను కాదు, మా నాన్నగారు. ఆయన నేను బాహుబలిలో ప్రభాస్ టైపు, ఇద్దరం ఒకేలా ఉంటాం. ఎనీవే నైస్ స్వీట్స్. రే, ముందు సోది తిండి ఆపి పిల్లని తీసుకురామని చెప్పు. ఏమండి, పిల్లని పిలిపిస్తారా? అవతల దుర్ముహూర్తం వచ్చేస్తుంది. అలాగే. మాటలో పడి అసలు విషయం మర్చిపోయాను. లక్ష్మి, అమ్మాయిని తీసుకురా. బాబు, అమ్మాయి నచ్చిందా?
నచ్చిందండి. చే నా బతుకు జడా. శుభం. మీ పెద్దవాళ్ళతో మాట్లాడుకుని ముహూర్తాలు పెట్టుకుందాం. మీకే ప్రాబ్లం లేదండి? దేనికి? నత్తి కదండి నాకు. నత్తితే ఉంది బాబు. ఈ రోజున ఎయిడ్స్ క్యాన్సర్ పేషెంట్కి పెళ్లిళ్ళు అయిపోతున్నాయి. నత్తో పెద్ద సమస్య. మీరు సూపర్ అండి. ఇంతకీ మీ అమ్మాయికి నేను నచ్చానా? 100% నచ్చావు. అందుకేగా ముహూర్తాలు పెట్టుకుందాం అనేది. మీకు అభ్యంతరం లేకపోతే ఒకసారి మీ అమ్మాయితో మాట్లాడొచ్చా? మాది సాంప్రదాయాన్ని కుటుంబం బాబు. సినిమాలు అలాగా పక్కకు తీసుకెళ్లి మాట్లాడటం మాకు ఇష్టం ఉండదు. పెళ్ళైనాక ఏకంగా ఒకేసారి మాట్లాడుకోండి. పక్కకు కాదండి, ఇక్కడే మాట్లాడతాను. మీ పేరు? సంజ. మీరు ఎంతవరకు చదువుకున్నారు? ఇంటర్తో ఆపించేసిన బాబు. కాలేజీ కుర్రోళ్ళతో పడలేక. మీకు వంటొచ్చా? నా. మీరు ఆగండి, మీరు చెప్పండి. ఇదిగో వంటొచ్చా అని అడుగుతున్నాడు. వంటొచ్చా అని అడుగుతున్నాడు. ఏంటి? వంటొచ్చా అని అడుగుతున్నాడా? ఎందుకలా గీతలు ఆరుస్తావు? అందుకే మిషన్ పెట్టుకుంటా అన్నాను. ఉండే. ఒరే ఒరే, నా బూతులు తిట్టకూడదురా, మహా పాపం. తిట్టకూడదా? ఆ, ఆ, కొరికి చంపేస్తాను. యాదవా, పిల్లని చూడరా అంటే సౌండ్ ఇంజనీర్ చూస్తావా? చెవుడు నెత్తి కాంబినేషన్ సెట్ చేసేసి గుత్తంగా కమిషన్ తోపేద్దాం అనుకున్నావా? చిచ్చే, నేనంత కక్కురు చేద్దాను కదరా బావా. అది సౌండ్ ఇంజనీర్ అని నాకు తెలీదు. నేను నీలాగే ఫోటో చూసి చెంటయ్యాను. ఈసారి క్షమించేయి. తొందరలోనే మంచి చిచి సంబంధాన్ని ముందు ఉంచుతాను. చెప్పా, గత కొన్ని సంవత్సరాలకి ఇదా అంటున్నావు. నువ్వు చూసే లోపు సెల్ఫ్ డౌన్ అయిపోద్దరా యాదవా. తిట్టకరా, చూస్తానని చెప్పానుగా. నర్మాయ్, ఇలాంటి బ్యాడ్ మూడ్ నుంచి బయటపడాలంటే మందు లోపలికి వెళ్ళాల్సిందే. ఏంట్రా నువ్వు ముందేస్తావా? రెగ్యులర్ గా కాదురా, ఇలాంటి దుస్సంఘటనలు ఎదురైనప్పుడు మా ఆవిడ కొట్టినప్పుడు. అవి ఎలాగో రోజు ఉంటాయనుకో. ఏ ముసలే ముసలే, ఏం చేస్తున్నావా లైట్లు ఆపి? ఎక్కడా? పోతూ పోతూ అచ్చి నేన్రా నానమ్మని. ఏ? ఏ? నువ్వా? ఏ? మొహానిగా సున్నవేంటే? సున్నం కాదురా, ఫేస్ మాస్క్. ఏంటదా? ముఖం మీద ముడతలు రాకుండా చేసే క్రీమ్. ముసల ఫేస్ ముడతల క్రీము ఎల్కడక భయపడలా చేస్తున్నావు. అయ్యా ప్రతిదానికి భయమే, పిరికి సచ్చినాడా. నీ- ముసలిదానికి దెయ్యాల సినిమాలు ఒకటి. ఇంతకీ ఆ అమ్మాయి ఎలా ఉంది పోతూ? ఇదిగా నీకు ఎన్నిసార్లు చెప్పాలి పోతాని పిలొద్దని? పిలిస్తే పోతురాజు అని పిలు, లేదా రాజు అని పిలు. ఇంకోసారి పోతాని పిలిచావనుకో మూత మీద కొడతాను. సర్లే గాని ఆ అమ్మాయి ఎలా ఉంది? చెవుడుంది. చెవుడు అంటే ఆ సమస్య చెవుడు కాదు, బ్రహ్మచెవుడు. అయితే ఈ సంబంధం కూడా సెట్ అవ్వలేదన్నమాట. నువ్వు పెళ్ళెప్పుడు చేసుకుంటావో, పిల్లలప్పుడు కంటావో, నేను వాళ్ళతో కలిసి ఈ దెయ్యాల సినిమా వాళ్ళతో చూద్దాం. భోజనం పడరా. అయ్యా పేరుకి సచ్చినోడా, ఎప్పుడు చూడు భయ. హాయ్ మావయ్య. హాయ్ ఐసు. మావయ్య ఎన్నిసార్లు చెప్పాలి ఐసు అని పిలవద్దని? కాల్ మీ ఐష్. సరే సరే ఐష్ తల్లి. గుడ్. ఇంటికి పెళ్లి చూపులకి వెళ్ళావా? వెళ్ళాను, వచ్చాను. అర్థమైంది. ఇది కూడా సెట్ అవ్వలేదా? ఒక పని చే, మా స్కూల్లో నా క్లాస్మేట్ రాధాన్ ఉంది, వాళ్ళందరూ ఉంటుంది. దాన్ని పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటాడు కానీ ఇదిగో ఈ ముద్ద తిను. అన్ని ముదురు మాటలు. ఫోన్ ఇలా ఇవ్వు. తమ్ముడు ఏంట్రా, ఇది కూడా సెట్ అవ్వనట్టేనా? అవునే. తొందరగా ఏదోటి సెట్ చేసుకోరా. ఫోన్ ఇవ్వు మమ్మీ. ఇవ్వు మమ్మీ. రే దీంతో కాసేపు మాట్లాడరా, బుర్ర తినేస్తుంది. తొందరగా పెట్టేసే సరేనా? ఇంకేంటి మావయ్య విశేషాలు? మళ్ళీ విశేషాలంటావేంటి? ఇప్పటివరకు మాట్లాడావు కదా, బై చెప్పండి. సరే సరే ఇస్తాలే. ఫోన్లో బ్యాలెన్స్ అయిపోతుందని కంగారు మావయ్య. సరే బాయ్. బాయ్. మావయ్య మావయ్య ఏంటి నాన్న? ఐ లవ్ యూ మావయ్య. అమ్మని నిన్నటి వరకు స్కూల్ డ్రెస్సులు చూసి ఇది ఇంకా తయారవ్వలేదు అనుకున్నాను. అబ్బబ్బబ్బా, కళ్ళ ముందు వచ్చేసింది. దీన్ని సెట్ చేసుకుంటే జాగ్రత్తగా ఈ పెళ్లి చూపులు కూడా ఉండదు.
కొంచెం ఏజ్ గ్యాప్ ఎక్కువ వద్దేమో. మన కరీనా కపూర్కి సైఫ్ అలీ ఖాన్కి సేమ్ ఏజ్ గ్యాప్ కదా. అయినా ప్రేమకి ఏజ్ గ్యాప్